ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సూరజ్ స్టార్టింగ్ నీ ఒపీనియన్ తెలుసుకోవాలనుకుంటున్నా. లేదు, మొత్తం ఇప్పుడు ఒక నిండు సభలో ఉన్నాం కాబట్టి అందరూ మాట్లాడండి. ఆ తర్వాత నేను నెమ్మదిగా ఏదో ఒకటి మాట్లాడతాను. సరే Welcome to అమిత్ the club, చెప్పు. ఆర్సీబీ ఫ్యాన్ గా సన్ రైజర్స్ ఓడిపోతే చాలా హాయిగా ఉంటుంది. బట్ అదే గెలిచుండొచ్చురా సన్ రైజర్స్ మ్యాచ్. నిజంగా చాలా బాగా వచ్చారా తోపు. క్లాస్ గార్డ్ గుడి కన్నా తప్పలేదురా. లాస్ట్ ఇయర్ కట్టారు, ఈసారి బాగా పెద్ద గుడి ప్లాన్ చేయండి. 63 of 29. తలకెక్కించుకోకండి, రేపు నెక్స్ట్ సీజన్ టీమ్ నుంచి పీకేస్తాం. మా అలవాటు అది. అవునులే, మీరు వార్నర్ కి చేశారు కాబట్టి ఇంకా అదే. సో 63 of 29 balls రా. 63 of 29 balls at the strike rate of 217. క్లాస్. అది కూడా వచ్చిన టైం ఎలాంటిది, దాని నీడ్ ఎలాంటిది, అది ఆ ప్రెషర్ రన్ చేసర్ 8 6 కొట్టాడు. 8 6 అసలు 4 కొట్టాడా క్లాస్. నిన్న ఆర్సీబీ మొత్తం టీం కలిపి కొట్టలేదు 8 6. సేమ్ పిచ్ అలాగే ఉంది, బ్యాటింగ్ పిచ్ అది కూడా తెలుసా. ఏమాడు చెప్పు. నీ బాధ ఏంటి? నా బాధ ఏం కాదు, అదే చెప్తున్నాను. అమిత్, హీ స్పీకింగ్ ఫ్యాక్ట్స్ మ్యాన్. హీస్ ఎ మ్యాన్. ఈ ఇయర్ లో ఆర్సీబీ కప్ వచ్చింది. WPL లోనా? ఓకే, 4 టీముల్లో గెలిచేసి. రే ఒకటి గుర్తుపెట్టుకో, అక్కడ WPL ఆర్సీబీ కప్పు కొట్టిందంటే WPL SRH లేదు కాబట్టి. అదే మా కావ్య పాప తలుచుకుంటే పెట్టే డబ్బులు లేదంట తెలుసా. అదే కదా, అది చేశారు బాబు మీరు కూడా. డబ్బులు లేదు తెలుసా. ఎందుకులే అవన్నీ మాట్లాడుకుంటారు. అది వెళ్ళి సౌత్ ఆఫ్రికా ప్రీమియర్ లీగ్ ఆడుకుంటారా, అక్కడ గెలుస్తారు. అదే రామ్ గెలిచాడు ఇప్పుడే. సరే బానే. సో స్టార్టింగ్ నిన్న మ్యాచ్, ఈ రోజు మ్యాచ్ ఇద్దరు చేసి గెలిచారు. కానీ ఈ రోజు మ్యాచ్ మాత్రం చేసి ఓడిపోయారు. చెప్పాలి సూరజ్. అంటే నాకు నువ్వు ఈ అడిగిన క్వశ్చన్ కి అయితే నాకు ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలీదు. అంటే లైక్ అంటే మరి బౌలింగ్ తీసుకున్నారు కదా, టాస్ గెలిచారు, బౌలింగ్ తీసుకున్నారు. మరి కాదురా, టాస్ ఇంకా కరెక్ట్ అయిందిరా. ఓన్లీ డ్రాబ్యాక్ వాస్ త్రిపాఠి ఒక్కటి కొంచెం ఫాస్ట్ గా ఆడింటే 20 of 20 రా. అలా మార్క్రమ్ చూసుకుంటే కూడా పెద్ద ఆడేలేదు వాడు. తను కూడా 138 of స్ట్రైక్ రేట్ తో ఆడాడు. ఎందుకో చెప్తా, త్రిపాఠి అలా ఆడుతున్నాడు కాబట్టి మార్క్రమ్ ఆబ్వియస్లీ రిస్క్ తీసుకోవాల్సింది. ఆడు కొంచెం ఫాస్ట్ గా ఆడినా స్మూత్ గా అయిపోయి 15-16 అవును, అదే రిస్క్ తీసుకుంటే స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంటుంది కదరా. రిస్క్ తీసుకోలేదనే అంటున్నా. అదే మార్క్రమ్ గురించి చెప్తున్నా. రిస్క్ తీసుకోవాల్సి వచ్చి అవుట్ అయిపోయాడు కదరా. నీకు రిస్క్ బౌండరీస్ లో ద్వారా కూడా తీసుకోవచ్చు, సింగిల్స్ కూడా తీసుకోవచ్చు. 30 సర్కిల్ లోపే సింగిల్స్ ఎన్ని బ్యాటర్స్ చేయరు చెప్పు. అబ్దుల్ సమద్ కూడా 15 of 11. తను కూడా ఏం ఆడలేదు, ఫుల్ టాస్ మీద అవుట్ అయిపోయాడు చెప్పాలంటే. అలాంటి పిచ్ మీద ఫుల్ టాస్ ని 6 కింద కన్వర్ట్ చేయలేకపోయాడు. సరే, స్టార్టింగ్ బౌలింగ్ గురించి మాట్లాడదాం. SRH బౌలింగ్, ఫస్ట్ SRH బౌలింగ్ ఏంటి 200 runs. SRH నాన్ ఫర్ బౌలింగ్ కదా. భువి ఇన్ డెత్ అదొక్కటే పోయింది, మిస్ అయింది. 20 runs అదే భువి ఇన్ రన్స్ ఇచ్చాడు అనుకున్నావు. టోటల్ గా 51 runs, హాఫ్ సెంచరీ. ఎకనామిక్ 12 టోటలీ. ఒక్క వికెట్ లెస్. వాడికి రస్సుల్ తో ఎలాంటి మ్యాచ్అప్ ఉంది సార్. ఇది ఆరేస్తాడు రస్సుల్ గాడు. 262 స్ట్రైక్ రేట్ ఉంది. 37-38 balls లో 97-98 runs ఉంది ఆడికి. సో మళ్ళీ అదే అడ్వాంటేజ్
అడ్వాంటేజ్ అయింది. ఇంకొక బౌలర్ కూడా అసలు నటరాజన్ వచ్చి కాపాడినాడు, ఇంతవరకు లాక్కుంటే లాస్ట్ ఓవర్ 8 runs వచ్చినాయి కాబట్టి. అది నిజమే. కానీ నటరాజన్ నిజంగా చాలా రోజుల నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడట్లేదు, ఏమీ ఆడట్లేదు. ఓకే, భువి లేకపోయాడు, కానీ నటరాజన్ లాస్ట్ ఓవర్ చాలా బాగా వేశాడు. ఓన్లీ ఐ థింక్ 8 runs ఇచ్చాడు. ఓన్లీ 8 runs ఇచ్చాడు అయినా అసలు లాస్ట్ ఓవర్. చూడరా, కేకేఆర్ కి ఎంత బ్యాటింగ్ లైనప్ ఉందంటే 6 wickets పడినా కూడా రింకు అండ్ రసెల్ బ్యాటింగ్ చేస్తున్నారా. ఇంకేం బ్యాటింగ్, మామూలు బ్యాటింగ్ కాదు. ఈరోజు పీబీకేఎస్ మ్యాచ్ అయింది కదా, డీసీ పీబీకేఎస్ కి. ఆర్సీబీకి హర్షల్ పటేల్ ఎప్పుడు వచ్చేవాడు 8 down. హర్షల్ పటేల్ 5 down కి రెడీ అయిపోయాడు తెలుసా వచ్చేయడానికి. 5 down 6 down కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు బ్యాటింగ్ లైనప్ చూస్తే చాలా దరిద్రంగా ఉందిరా. ఈ రోజు ఏదో గెలిచేసారు కానీ చాలా దరిద్రంగా ఉంది. ఇషాంత్ శర్మ ఇంజూర్డ్ అయిపోవడం వల్ల అలా అయింది, కానీ లేకపోయి ఉండుంటే అయినా పంజాబ్ కాదు. ఇంకొక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి, వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే ఇంపాక్ట్ ప్లేయర్ ని వాడేసుకున్నారు. వాళ్ళు లాస్ట్ లో 31/9 కొట్టినాడు, చాలా ఇంపాక్ట్ చేశారు. కానీ వాళ్ళు ఇంకొక బౌలర్ కోసం పెట్టుకున్నాడు ఇంపాక్ట్ ప్లేయర్, అది ఫస్ట్ ఇన్నింగ్స్ లో వాడుకున్నాడు. ప్లస్ ఇషాంత్ శర్మ చూసా మ్యాచ్ ఎస్ఆర్హెచ్ మ్యాచెస్ మాత్రం. నిన్న మ్యాచ్ చూసావా ఆర్సీబీ వర్సెస్? నిన్న మ్యాచ్ ఫుల్ గా చూసాను. బాగా ఆనందించాను. ఏ మ్యాచ్ అయితే ఆడికి డిప్రెషన్ తెప్పిస్తాయో అన్ని ఏరుకొని చూస్తాడు. ఇట్స్ ఫేట్. కర్మ. ఆర్సీబీకి సపోర్ట్ చేసావా నిన్న? అరే నేను ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ లో తప్పించి మిగతా ఆర్సీబీ ఆడే ప్రతి మ్యాచ్ లో ఆర్సీబీకి సపోర్ట్ చేస్తాను. ఓ నైస్. ఆర్సీబీ గురించి 2 నిమిషాలు మాట్లాడుకుందా, లేకపోతే ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్? ఆర్సీబీ గురించి 2 నిమిషాల్లో ఆపుదలే, ఎస్ఆర్హెచ్ గురించి వద్దాం. గైస్, నేను మీ ఇద్దరిలాగా నాకు అనలైజ్ చేసే అంత స్కిల్స్ లేవు. నేను బేసిక్లీ నేను గమనించింది చెప్తాను. సో దిస్ ఇస్ కంప్లీట్లీ వాట్ ఐవ్ సీన్. నాకు అసలు అనలైజ్ చేయడం రాదు, అండ్ నేను చేయదలుచుకోలేదు కూడా. బికాజ్ అరే భూవి ఇంకొక 5 runs తక్కువ ఇచ్చుంటే బాగున్ను, లేకపోతే అరే త్రిపాఠి ఇంకో 5 runs ఎక్కువ కొట్టేసి ఉంటే బాగున్ను అని చెప్పే స్థాయి, అర్హత, స్టేజ్, ఎక్స్పీరియన్స్ నాకు ఏం లేవు. సో నేను నార్మల్ గా ఐ టాక్ అబౌట్ ద మ్యాచ్. సో నాకు ఈ రోజు మ్యాచ్ అసలు ఎలా అనిపించిందంటే, 2 పర్ఫెక్ట్ టీమ్స్ మధ్యలో ఒక మ్యాచ్ అయితే, ఒక వెల్ బ్యాలెన్స్డ్ టీమ్స్ లో మధ్య ఒక మ్యాచ్ అయితే ఎలా ఉంటుందో అలా అనిపించింది. బికాస్ టు బి ఆనెస్ట్, కేకేఆర్స్ బౌలర్స్ స్టూడ్ అప్ టు దెమ్ వెన్ దే వర్ నీడెడ్. కేకేఆర్ బ్యాట్స్మెన్, ఈవెన్ దో ద టాప్ ఆర్డర్ గ్రాడ్యువల్లీ ఫెయిల్ అవుతూ వచ్చినా, మొత్తం కొలాప్స్ అవుతూ వచ్చినా, హౌ రింకు అండ్ రసల్ స్టూడ్ అప్ ఫర్ దెమ్ ఫర్ దర్ టీమ్, అది మ్యాడ్. Now coming to SRH కూడా SRH was a steady match throughout. ఒక 15th over వరకు they were not short of runs. బట్ నీకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు నీకు బేసిక్లీ కేన్ వాట్సన్ కాదు కేన్ విలియమ్సన్. సో ఇప్పుడు కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎప్పుడైనా చూస్తే ఇట్ ఈస్ వెరీ స్టడీ. సో మీకు ఎక్కడ అబ్బా 6 కొట్టేస్తాం బాధేస్తాడని కనిపించదు, బట్ దేర్ ఇస్ ఆల్వేస్ అ స్టడీ ఫ్లో. సో ఇప్పుడు నాకు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కూడా అలాగే అనిపించింది. టు బి ఆనెస్ట్, 15th over వరకు వి వర్ నెవర్ మరీ అంత స్లో ఏం కాదు. ఎవ్రీవన్ వాజ్ మెయింటైనింగ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ అబౌవ్ 110, 120 మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఇట్ వెన్ ఐ సా ఫిగర్స్ లైక్ ఇంకా 24 balls 60 కావాలి అలాగే ఉండింది కదా, ఎప్పుడే మీరు గమనించుంటే ఇట్ వాస్ లైక్ దాట్ ఓన్లీ. ఇట్ బాల్స్ వర్ ఇన్ సమ్ 20, రిక్వైర్డ్ రన్స్ వర్ ఇన్ 60. సో అప్పుడు ఇంకా ఐ లాస్ట్ హోప్ కంప్లీట్ గా. బట్ అప్పుడు ద వే సమద్ అండ్ క్లాసన్ వాళ్ళు ఎంత బాగా లాగారు. అండ్ ఆఫ్టర్ సమద్ షాబాజ్, టు బి ఆనెస్ట్, ఐ వాస్ టాకింగ్ విత్ మై ఫ్రెండ్స్ అనమాట. సో ఐ వాస్ టాకింగ్ విత్ దెమ్, వాళ్ళు చెప్పారు, అరే నువ్వు ఎందుకు షాబాజ్ అంత హైప్ ఇస్తావు, వాడు ఏం ఆడతాడు, అటు బౌలింగ్ సగం చేస్తాడు, అసలు బ్యాటింగ్ కూడా మీరు ఏం చూసాండి ఎక్కువ పెట్టుకుంటారు టీంలో అన్నాడు. వచ్చాడు, ఫస్ట్ బాల్ 4 కొట్టాడు. ఐ స్టిల్ రిమెంబర్, ఫస్ట్ బాల్ 4 కొట్టాడు. అరే ఇడు మేబీ క్లాస్ సపోర్ట్ చేస్తాడేమోరా అనిపించింది. తర్వాత ఆడిన సెకండ్ బాల్ 6 కొట్టాడు. షార్ప్ బౌలింగ్ లో
2 balls అదే 10 runs. అవును. అరే దట్ వాజ్ మ్యాడ్ రా. అంటే సి ఇన్ఫాక్ట్ అవుట్ ముందు కూడా ఒక 6 కుట్టి ఆల్మోస్ట్ మ్యాచ్ సెట్ చేసే వెళ్ళాడు. షాబాజ్ అహ్మద్ ఏమి వేస్ట్ గా ఆడాడు అని కాదు. షాబాజ్ అహ్మద్ నీట్ గానే మ్యాచ్ సెట్ చేసి ప్లాట్ఫామ్ సెట్ చేసి వెళ్ళాడు, కానీ క్లాస్ అండ్ వికెట్ వాజ్ ఎ టర్నింగ్ పాయింట్ అక్కడ. So the batters performed when they were needed. And to be honest, see, I'll tell you what. SRH bowlers ఇంకా కట్టడి చేయలేమో ఫర్ ద స్టార్ట్ దే గాట్, లేదు వాళ్ళు ఇంకా ముందే రెస్ట్రిక్ట్ చేయలేమో అనుకుంటాం, కానీ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద బ్యాట్స్మెన్ హూ ఆర్ బ్యాటింగ్ ఫర్ కేకేఆర్. వీఆర్ టాకింగ్ అబౌట్ ఆండ్రే రసెల్ అండ్ రింకు సింగ్. వీళ్ళు ఏమి ఇప్పటి వరకు డక్అవుట్లు అయిపోయి ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేసిన బ్యాట్స్మెన్ అయితే కాదు. They've proved themselves multiple times, and Andrew Russell అయితే is an international standard. I do not even have to talk about him. ఇంకా కానీ నాకేమనిపించిందంటే క్లాసిన్ అంత మంచి బాగా ఆడుతాడే అందరికీ తెలుసు, చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. అదే కొంచెం ముందు వచ్చి ఉండుంటే బాగుండేమో, క్లాస్ ని ముందు ప్రమోట్ చేసి ఉండుంటే బాగుండేమో అనిపించింది. ఇప్పుడు బెస్ట్ బ్యాట్స్మెన్స్ ఎక్కువ బాల్స్ ఆడారు అనుకోండి, దే విల్ సెట్. అలాగే క్లాస్ ఒక్క వికెట్ ముందు 2 wickets ముందు పంపించి ఉంటే బాగుండేది. అదే కామెంటేటర్స్ కూడా అన్నారు. మీరేమంటారు? See, I'll tell you what. నువ్వు అన్నట్టు అంటే ఓకే అమిత్, ఇది అది ఇప్పుడు నేను చెప్పేది చాలా మీకు నవ్వులాటగా ఉండొచ్చేమో, బికాస్ వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, ఐఎమ్ వెరీ ఇన్ఎక్స్పీరియన్స్, నేను జస్ట్ చూడడమే తప్ప. బట్ నా ఉద్దేశంలో ఏంటంటే ద స్టార్టింగ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఇస్ చాలా డేంజరస్ టైం. అంటే బాల్ నచ్చినట్టు తిరిగేస్తూ ఉంటది, దాని తర్వాత ఫీల్డ్ ప్లేస్మెంట్ కూడా చాలా స్ట్రాటజీగా పెడతారు. ఓపెనింగ్ కాదు బట్ ఓకే ఓపెనింగ్ కాదు, స్టిల్ నువ్వు ఒక 10th ఓవర్ వరకు చూసుకుందాం. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ పీరియడ్. సో అప్పుడు అంత డేంజరస్ పీరియడ్ లో డూ యూ వాంట్ టు లూజ్ యువర్ బెస్ట్ ఫినిషర్ హూ విల్ స్టాండ్ ఫర్ యూ? ఇస్ మై క్వశ్చన్. వైట్ బాల్ క్రికెట్ లో 4-5 overs తర్వాత బాల్ పాతదైపోద్ది. బాల్ పాతదైనప్పుడు అదేమి అంత స్వింగ్ అయిపోయి బ్యాట్స్మెన్ ఇబ్బంది చేయదు. అండ్ ఇలాంటి పిచ్ మీద అయితే అసలు ఇబ్బంది చేయదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే టార్గెట్ పెద్దది. ఇప్పుడు 200 runs ఉన్నప్పుడు క్లాస్ లాంటి పవర్ హిటర్ వచ్చి బూస్ట్ చేసాడు అనుకో, కరెంట్ రన్ రేట్ రిక్వైర్డ్ రన్ రేట్ ని మ్యాచ్ చేస్తూ తీసుకువెళ్ళే తగ్గట్టు ఉంటే, ఇప్పుడు నిన్న మ్యాచ్ చూస్తే కూడా సిఎస్కే వర్సెస్ ఆర్సీబీలో వికెట్లు పడిపోయాయి, కానీ వాళ్ళు రన్ రేట్ చూసుకొని మెయింటైన్ చేసుకుంటూ పోయారు. మనోళ్ళు ఆ 16 runs ఎక్స్ట్రా ఇవ్వకపోయి ఉండుంటే మేబీ ఛాన్స్ ఉండేది, డీప్ వరకు వెళ్ళేది. 16 runs ఎక్స్ట్రా ఆ షార్ట్ బాల్ వేస్తూనే ఉంటాడు. ఇంకా షార్ట్ బాల్స్ ఎందుకు వేసారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఓకే, మీకు రూల్స్ ఇచ్చారు 1 over లో 2 short balls వేయొచ్చు అని, కానీ మీరు అదే పట్టుకుని శివం దుబే బాగా ఆడు తెలుసు అందరికి, బౌన్సర్స్ బాగా ఆడాడు అని, కానీ అలాగే షార్ట్ బాల్ వేస్తూ ఉంటే వెళ్ళిపోతాయి కదా ఫీల్డింగ్. మీరు సరిగ్గా సెట్ చేయాలి. అలాగే అంటున్నా, ఇప్పుడు క్లాస్ ఒక్కవేళ 1 down 1 wicket ముందు వచ్చి ఎక్కువ బాల్స్ ఆడుంటే బాగుండేమో. నీకు త్రిపాఠి మార్క్రమే అంత ఫూలిష్ బ్యాట్స్మెన్ కాదురా, చాలా రిప్యూటెడ్ బ్యాట్స్మెన్స్. వాళ్ళకి చాలా నీకు అసలు త్రిపాఠి ఇలా ఆడడం సెకండ్ టైం థర్డ్ టైం ఆడి కెరీర్ లో, టు బి ఆనెస్ట్ చెప్పాలంటే, వచ్చినామంటే ఎట్లా కొడతాడు తెలుసా, పట్ట కొట్టేసి వెళ్ళిపోతాడు. ఈ మ్యాచ్ కూడా కొట్టాడు, స్టార్టింగ్ కొట్టాడు, దాని తర్వాత స్లో అయిపోయాడు, వికెట్ పడుతుంది. 2 of 6 2 of 7 ఆడినాడు రా ఈ మ్యాచ్. కొట్టాడు కదా నువ్వు చెప్పినట్టు. అసలు ఎస్ఆర్ అది లాస్ట్ ఇప్పుడు 2023లో క్లాస్ 2 down వస్తాడు తెలుసా లాస్ట్ లీగ్ ఆఫ్ ద ఐపీఎల్ లో. అవును తెలుసు. మార్క్రమ్ దారుణమైన అవుట్ ఆఫ్ ఫామ్, త్రిపాఠి కూడా అట్లే ఉన్నప్పుడు దే హ్యావ్ టు ప్రమోట్ అన్నప్పుడు దే ప్రమోట్. ఇది ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ద సీజన్ రా పాపం. కరెక్ట్ ఆడు సౌత్ ఆఫ్రికా కూడా 3 down వస్తాడు, మార్క్రమ్ 2 down వస్తాడు. సో రిస్క్ చేయరు. నా ఒపీనియన్ కాదు, కామెంటేటర్స్ అంటే నాకు కూడా అనిపించింది, అవును ఒక్కవేళ 1 hour దొరుకుంటుంటే అయ్యేదేమో అని అనిపించింది. అది మేబీ క్యాలిక్యులేటివ్ మూవ్ మిస్ అయింది అనుకున్నా, కానీ ఇట్స్ ఓకే. మీరు ఒపీనియన్స్ కూడా అంటే వాడు వచ్చి షార్ట్ ఆఫ్ బాల్స్ అయిపోయి అంటే ఓకేరా, 7 runs of 5 balls వరకు తెప్పించినాడు రా. ఇంకా ఇంకా తొందర రావాలి, ఆడే ఎక్కువ చేయాలంటే చేయలేడు, బ్యాట్ వదిలి వెళ్ళిపోతాడు. అండ్ చెప్పు. అండ్ ఇంకొకటి ఏమంటే ఆ ప్యూర్ బ్యాటింగ్ పిచ్ రా అది. అసలు చూస్తున్నాను కదా, బెల్టర్ పాకిస్తాన్ పిచ్లే, ఈడెన్ గార్డెన్స్ జనరల్ గా స్పిన్ బాగుంది, స్పిన్ కూడా పంచలేదు. చూసి వరుణ్ చక్రవర్తి నిలగొట్టరు.
వరుణ్ చక్రవర్తి Actually, మిస్టర్ స్పిన్నర్ అంటారు. వాడినే అవును. బాదాడు. యాక్చువల్లీ అండ్ సునీల్ నారాయణ సునీల్ నారాయణ చూసుకో ఎంత ఎకనామికల్ గా చేసినాడు అసలు. అదే చాలా మెయిన్ ఎకనామిక్. ఎప్పుడు వాడు అంతే రావు, లాస్ట్ ఇయర్ కూడా అంతే. అందరూ రసూల్ గురించి మాట్లాడతారు, హర్షిత్ గురించి మాట్లాడతారు. మెయిన్ మ్యాచ్ వినేది వాడు వల్లరా. సునీల్ 5 ఎకానమీ అంతే సునీల్ నారాయణది. సునీల్ నారాయణ టోటల్ బౌలింగ్ ఫిగర్స్ చూసుకుంటే 4 overs 19 runs మాత్రమే ఇచ్చాడు. చూడరా 4 ఎకనామీ. అదే ఒక వికెట్ కూడా తీసాడు మళ్ళీ. ఒక వికెట్ కూడా నీట్ అసలు మామూలు బౌలింగ్ కాదు. వాడు రసల్ 2 overs 12 runs ఇచ్చాడు. అది ఒక్క సునీల్ నిజం 4 runs తో గెలిచారంటే సునీల్ వేసిన ఎకనామికల్ అది చాలా మంచి పాయింట్. అవును. అండ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ కి ఎక్కువ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయనిపించిందా? ఆ 6 మీదే రిలై పడి ఉన్నారా? ఇంకా ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఏమైనా దొరుకుంటుంటే బాగున్నా? అరే నీకు 6 అక్కర్లేదు, 5 bowlers చాలు. ఎప్పుడు ఆ 5 bowlers ఫామ్ లో ఉన్నారు అన్నప్పుడు. నీకు ఇప్పుడు నువ్వు జనరలీ ఇలా నీకు బౌలర్స్ ఎప్పుడు అవసరం తెలుసా? ఈయన్ని బాధేస్తున్నారు అన్నప్పుడు ఈయన్ని పంపిస్తావు, ఈయన్ని బాధేస్తున్నారు అన్నప్పుడు ఈయన్ని పంపిస్తావు, 5గురిని బాధేస్తున్నప్పుడు ఎవరిని పంపిస్తావు. అరే అదే ఇది బౌలర్స్ మిస్టేకే కాదురా. కాదు, నాట్ ఎట్ ఆల్ బౌలర్ మిస్టేక్ అని కాదు. జనరల్ గా అంటే ఆప్షన్స్ ఇప్పుడు ఆర్సీబీ చూసుకో, లాస్ట్ ఇయర్ 8 బౌలింగ్ ఆప్షన్స్ ఉండేవి. 8 బౌలింగ్ ఆప్షన్స్ ఉండేవి, కానీ బాగా ఆడింది కూడా. లాస్ట్ ఇయర్ చెప్పుకోవాలనుకుంటే ఏబీ డివిలియర్స్ లాస్ట్ ఇయర్ కాకుండా 2 seasons బ్యాక్ ఏబిడి ఉన్నప్పుడు మంచి బౌలింగ్ సీజన్. నాకు ఎందుకో ఆ ఆర్సీబీ స్క్వాడ్ చాలా బాగా నచ్చింది. మరి షాబాజ్ అహ్మద్ ని ఎస్ఆర్హెచ్ కిందకి పంపించుకున్నారో అదంతా మన ట్రేడ్ అయినా మనకు వచ్చింది. మయాంక్ డాగర్ కూడా నేను మయాంక్ డాగర్ 2 overs చాలా మంచి చేశాడు, చాలా బాగా వేసాడు. ఓన్లీ 3 runs ఇచ్చాడు 2 overs లో. అసలు అది కూడా అనలేమరా. వాళ్ళు ఏదైనా ఒక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఏం ప్రాబ్లం లేదంటావు? ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అసలు ప్రాబ్లం లేదంటావు? అంటే యాజ్ ఆఫ్ ఈ మ్యాచ్ కి నీకు చెప్పాలంటే వాళ్ళు ఇంకో మంచి ఏం చేయొచ్చు తెలుసా? మార్కో యాన్సన్ ని తీసేసి స్పిన్ పిచ్ రియలీ స్పిన్స్ అన్నప్పుడు మార్కో యాన్సన్ తీసి అసరంగాని తేవచ్చురా. అసరంగా 2 matches బ్యాన్ చేశారు అసరంగాని. తెలుగుగా ఏం చేశాడు? రిటైర్మెంట్. ఫన్ ఫ్యాక్టర్ ఇది, రిటైర్మెంట్ ఇచ్చేసాడు. అదే నీకు తెలుసు కదా, వీడికి తెలీదు చెప్తా. రిటైర్మెంట్ ఇచ్చేసాడు అసరంగా టెస్ట్ క్రికెట్ కి. అయితే ఐపీఎల్ లో ఏ రీజనో తెలీదు, వాడిని 2 matches బ్యాన్ చేశారు. 2 matches బ్యాన్ చేస్తే ఏం చేశాడన్నా, ఖాళీగా ఉండాలి కదా, నేను టెస్ట్ రిటైర్మెంట్ బ్యాక్ తీసుకుంటున్నాను, నేను ఆడతానని చెప్పి స్క్వాడ్ లోనే లేడు. స్క్వాడ్ లో యాడ్ చేయించుకుని ఇలా అక్కడ 2 టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నాడు. ఆ టెస్ట్ మ్యాచ్ ఆడి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాడు. అది అసరంగా తెలివితేటలు, మామూలు తెలివితేటలు కాదమ్మా బాబు. గ్రేట్ అసలు. గైస్ మీకు ఇక్కడ ఒక పాయింట్ చెప్పనా? జస్ట్ బీయింగ్ అన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ నాకు ఇది చెప్పడం కొంచెం కష్టంగానే ఉంది. బట్ కేకేఆర్ ఈరోజు అంత మంచి బ్యాటింగ్ డిస్పైట్ ఎస్ఆర్హెచ్ అమేజింగ్ ఫీల్డింగ్. ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ నాకు లిటరలీ ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ కనిపించింది నాకు ఆ ఫీల్డింగ్. అప్పట్లో వరల్డ్ కప్ లో అనేవాడు చూడు, బాల్ ఎక్కడ కొట్టినా అక్కడ ఒక ఆస్ట్రేలియన్ ఉన్నాడు ఆపేయడానికి అంటారు చూడు. లిటరలీ నాకు ఇప్పుడు ఒక బ్యాట్స్మెన్ ఒక షాట్ కొట్టాడు అనుకో, అదే షాట్ అదే స్పీడ్ తో అదే బాల్ డైరెక్షన్ లో లాస్ట్ సీజన్ వెళ్తే ఇట్ యూస్ టు బి అ బౌండరీ. ఈసారి ఎవడో ఒకటి ఆపేసేవాడు. ఏంటబ్బా ఇది ఐసో. ఇంకా అలా దాని తర్వాత మా వాళ్ళు పట్టిన క్యాచెస్, ఆ రన్అట్ ఫస్ట్ సునీల్ నారాయణ రన్అట్, ఇవన్నీ ఎస్ఆర్హెచ్ లో నేను లాస్ట్ సీజన్ ఎంతో మిస్ అయింది ఇవన్నీ. సో కేకేఆర్ ఈ రోజు డిస్పైట్ ఎస్ఆర్హెచ్ మాస్టర్ క్లాస్ ఫీల్డింగ్ అంత టార్గెట్ ఇచ్చారు. బట్ ఎస్ఆర్హెచ్ కి కేకేఆర్ రిటర్న్ చాలా చండాలంగా చేసింది. ఎనీ వన్ పాయింట్ దట్ స్కేర్స్ మీ అబౌట్ ఎస్ఆర్హెచ్ ఇస్ దట్ ఈ రోజు అంటే లక్ బాగుంటే ఫీల్డింగ్ మనకి గిఫ్ట్ ఇచ్చారు. లక్ బాగుండు ఉండదు ఫీల్డింగ్ లో, వాళ్ళు చాలా బాగా చేశారు. కేకేఆర్ వాళ్ళు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు మాకు ప్రతి టీం అలా ఇస్తుందని నేను చెప్పలేను కదా, సో అప్పుడు మా పరిస్థితి ఏంటా అని నా బాధ. అదే ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఇప్పుడు ఈ 11 పర్ఫెక్ట్ 11 అనిపిస్తుందా? ఎస్ఆర్హెచ్ 11, కేకేఆర్ 11 మీకు పర్ఫెక్ట్ 11 ఆర్ ఒకటి నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే బౌలింగ్ తీసుకున్నప్పుడు కూడా
అభిషేక్ శర్మని తీసుకొని అబ్దుల్ సమద్ ఇంపాక్ట్ గా పెట్టుకుంటే అభిషేక్ శర్మ స్పిన్ బౌలింగ్ ఆప్షన్ రా. అబ్దుల్ సమద్ అంటే అంత ఈడ్ చేసిన ఫ్రీక్వెంట్ చేయలేడు బౌలింగ్. అండ్ అభిషేక్ శర్మ ఎక్కువ బౌలింగ్ చేయడం కాబట్టి ఎవరు రీచ్ చేయలేరు అభిషేక్ శర్మని. వాడు కొన్ని వికెట్స్ తీయగలుగుతాడు. అదే నువ్వు అబ్దుల్ సమద్ ప్లేస్ అభిషేక్ శర్మనే తీసుకో. ఏదైనా ఇంపాక్ట్ ప్లేయరే కదా. అవును, ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే మార్కో ప్లేస్ లో వరిందు అసరంగా వచ్చినప్పుడు అసరంగాన్ని తీసేసుకుంటారేమో. లేకపోతే ఈ రోజు చూసుకుంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అంత బాగుందని కూడా అనిపించలేదు SRH. ఏదో బ్యాటింగ్ పిచ్ అయినా అదే ఎంత 40-50 రన్స్ కొట్టారనుకుంటా, అంతే కదా. అమౌంట్ లో చెప్తా పెట్టరా 40-50 కొట్టారు. ఆ పిచ్ మీద టార్గెట్ 200 ఉన్నప్పుడు బ్యాట్స్మెన్స్ నీట్ గా ఆడతారని ఎక్స్పెక్ట్ చేశారు. ఒక మంచి స్టార్ట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాము. అలా ఉండదు, మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, నువ్వు డిలేట్ చేస్తేనే ప్లేయింగ్ లెవెల్ లో ఉంటావు. జానీ బేస్ కూడా 160 కొట్టారు కదా ప్రతి వాడు వచ్చి. సో అదే అలా కొట్టాలి అంటే ట్రావిస్ హెడ్ వాడిని బెంచ్ చేసి ఉంచారు. వాడిని తీసుకొచ్చే ఛాన్స్ ఉందా? లేదు, ట్రావిస్ హెడ్ డి నాట్ సీ ఎ స్పాట్ ఇన్ ద టీమ్, అస్సలు లేదు. నీకు ట్రావిస్ హెడ్ వస్తే ఏమైపోద్ది తెలుసా, ప్లేయింగ్ లెవెల్ అంతా మారిపోద్ది. ఎందుకంటే మార్కో యాన్సన్ ప్లేస్ లో ఉనాద్ కటో ఉమ్రాన్ మాల్గో రావాల్సి వస్తుంది రా. వాళ్ళు వస్తే అప్పుడు నువ్వు మయాంక్ అగర్వాల్ ని పీకేసి ఉమ్రాన్ మాలిక్ ని తెచ్చి ఓపెనింగ్ లో ట్రావిస్ హెడ్ పెట్టాలి. నువ్వు అలా అంటావా? నేనేమనుకుంటాను తెలుసా, వీళ్ళకి 4 ఇందులో వీడితో పాటు ప్యాట్ కమిన్స్ తో పాటు ఎవడో ఒక బౌలర్ కావాలి. ఓకే, సో ప్యాట్ కమిన్స్ క్లాస్ అని పక్కన పెట్టే, వీళ్ళు ఇర్రిప్లేసబుల్. సో వీళ్ళకి థర్డ్ ది పక్క బౌలర్ కావాలి. సో మార్కో హెన్సన్ బదులు వీళ్ళు ఇంకా ఈ థర్డ్ స్పాట్ మార్కో హెన్సన్ ఆర్ హసరంగా ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. ఇంకా SRH మేనేజ్మెంట్ నాకు ఇండైరెక్ట్ గా అదే అనిపిస్తుంది కి మాకు మాత్రం ఇక్కడ ఒక ఫారెన్ వికెట్ టేకర్ కావాలి అని. సో నాకు ట్రావిస్ హెడ్ వస్తే మేబీ మార్క్రమ్ విల్ లూజ్ స్పాట్ ఏమో అనిపిస్తుంది. నేను మార్క్రమ్ ప్లేస్ లో ట్రావిస్ హెడ్ పెట్టుకుంటే ట్రావిస్ హెడ్ గివ్ యూ స్పిన్ ఆప్షన్, మంచి లెగ్ స్పిన్ ఇస్తాడు. మంచి లెగ్ స్పిన్ కావాలి అనిపెట్టప్పుడు మార్క్రమ్ ప్లేస్ లో మయాంక్ అగర్వాల్ వచ్చేస్తాడు. మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. అగర్వాల్ అలాగే అభిషేక్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్ కింద వాడుకుంటున్నారు. సో అలా అక్కడ బౌలింగ్ ఆప్షన్ వచ్చేస్తుంది. ఒకవేళ ఈ ప్లేయింగ్ 11 బాగా వెళ్ళకపోతే, ఈ రోజు చెప్పాలంటే బాగా 204 రన్స్ కొట్టారంటే నేను యాక్చువల్లీ 180 to 190కి అయిపోతుందేమో, ఇంకా కొట్టలేరు అనుకున్నా గానీ క్లాసింగ్ 2-3 ఎక్స్ట్రా 6 కొట్టాడు కాబట్టి వెళ్ళిపోయారు అంతవరకు. కానీ మ్యాచ్ చూస్తే మాక్సిమం క్లాసింగ్ మీద రిలై ఉందా? ఎందుకంటే ఏ టీం అయినా ఒక్క ప్లేయర్ మీద ఎక్కువ రిలై అయి ఉంటే ఆ టీం ఫైనల్ వెళ్ళలేదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. అయితే ఈ రోజు బ్యాటింగ్ చేసిన వాళ్ళు KKR రసల్ మీద రిలై అయిందని నువ్వు అంటావా? చెప్పు. అక్కడే సాల్ట్ కొట్టాడు. చాలా సాల్ట్ ఇవ్వడం స్టార్ట్ బట్టే కదా KKR బిల్డ్ అయ్యి వెళ్ళింది. ఇంకా సునీల్ నారాయణ్ రన్అట్ అయ్యాడు, అది నువ్వు చూసుకోవాలి. సునీల్ నారాయణ్ రాంగ్ హిట్ కొట్టి అవుట్ అవ్వలే, రన్అట్ అయ్యాడు. అది కూడా వాడు వదిలేశాడు, అక్కడ పరిగెత్తి టోటలీ కామెడీ. ఇంకా ట్రై కూడా చేయలేవాడు, వదిలేశాడు. ఇంకో తగలేదులే అనుకున్నాడు, కొట్టేసాడు షాబాజ్ అహ్మద్. సునీల్ నారాయణ్ కి సాటర్డే వీకెండ్ మూడ్ వచ్చింది పాపం. వాడు వెళ్ళి కాదురా. ఇంకొకటి చెప్పనా, మయాంక్ అగర్వాల్ బెస్ట్ పొజిషన్ టు ప్లే ఓపెనింగ్ ఏరా. ఎందుకంటే పవర్ ప్లే ఉంటుంది, గ్యాప్స్ ఫైండ్ అవుట్ చేస్తాడు. ఆడేం పెద్ద తోపు హిట్టర్ ఏం కాదు, ఫ్యాబ్ డూప్లెసిస్ లాగా. నీ చెప్పాలంటే మినిమల్ T20 ప్లేయర్ రా వాడు. చెప్తున్నా, ఆడి బదులు హెడ్ కన్సిడరబుల్లీ బెస్ట్ ఆప్షనే. బట్ నువ్వు బ్యాటింగ్ డెప్త్ ఎంత తీసుకుంటే మంచి బ్యాటింగ్ డెప్త్ వస్తుంది వాడిని తీసుకుంటే. మార్క్రమ్ కానీ తీసేసి ఫిలిప్స్ పెట్టచ్చురా, అది ఇంకా బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మార్క్రమ్ వేస్ట్ గా ఆడితే మార్క్రమ్ ని ఒక 2-3 మ్యాచ్లు చూస్తారు నాకు తెలిసి. ఇంకా ఆడకపోతే ఈ రోజైతే పెద్ద ఏం నడలే మార్క్రమ్, క్లియర్ గా తెలిసిపోతుంది. 2 4 కొట్టాడు. ఇంకా బ్యాటింగ్ పిచ్ అది, ఇంకా చెప్పాలంటే బ్యాటింగ్ పిచ్. యూ కెన్ ప్లే 10 balls అబోవ్. ఆడి కూడా కొట్టలేకపోయాడు అంటే మరి ఫామ్ లో లేదనే తెలుసు. కూడా
పిచ్ కూడా మధ్యలో కొంచెం స్లో అయిందిరా. అది మనం అది చాలా ఫ్యాక్టర్ అవుతుంది, ఎవడు మాట్లాడరు కానీ పిచ్ డస్ ఇంపాక్ట్ అలా. అవును. మరి కేకేఆర్ క్లాస్ లెవెన్ బెస్ట్ క్లాస్ చెప్పు. అంటే క్లాస్ అని లాంటి వాళ్ళు ఒకటే ఇలాంటి చేయగలుగుతా. నీకు అదే అవును. చెప్తున్నా, నువ్వు అదే సెకండ్ ఇన్నింగ్స్ లో రసల్ కూడా కొట్టలేడు అంతా. రసల్ కి టైమింగ్ చాలా తక్కువ, ఓన్లీ పవర్ హిట్టర్ అంతే. పవర్ హిట్టర్ అవును. రసల్ ఈజ్ అ పవర్ హిట్టర్. వాడికి ఇంకా అదేరా స్టార్టింగ్ బ్యాటింగ్ ఆడినప్పుడు వాళ్ళకి ప్రెషర్ ఉండదు, వాళ్ళు ఇంకా ఊపేస్తారు ఇష్టం Actually. వచ్చినట్టు. కానీ క్లాస్ ప్రెషర్ లో అలా ఆడడం చాలా గ్రేట్. అదే actually. కానీ కేకేఆర్ ప్లేయింగ్ లెవెల్ ఏమనిపిస్తుంది, సార్టెడ్ అనిపిస్తుంది అన్నిట్లో. బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ రా, నాకైతే తోపు అనిపించింది. ఏం టెన్షన్ అవసరం లేదు. ఆ ఇంపాక్ట్ ఆయుష్ వర్మ, అరే ఆడు క్లాస్ అని క్యాచ్ పట్టినాడు రా స్వామి, ఏం క్యాచ్ రా నాయన అది కదా. అది వెనకాతలు పరిగెట్టి ఏమైనా పట్టాడారా అసలు. కమిట్మెంట్, కమిట్మెంట్. నాకైతే ఏం చాలా మంచిది ప్లేయింగ్ లెవెన్ రా. అయినా మెయిన్ ఏమనుకున్నావు, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి స్టార్క్ బతికిపోయినాడు రా. ఆడి స్టాట్స్ చూడు స్టార్క్ వి చూసా, 53 runs, 13 ఎకనామీ, జాతిరత్నం పెట్టి కొన్నారండి. అరే నేను నాకు ముందు నుంచే తెలుసురా, స్టార్క్ ఈజ్ నెవర్ గుడ్ T20 ఆప్షన్ రా. వాడు పేస్ ఇచ్చేస్తాడు. ఇంకా మనం తీసుకుని ఉంటే ఇంకా అందుకే మనం స్టాక్ కాస్ట్ కూడా వెళ్ళలేదు ఆర్సీబీ చెప్పాలంటే. ఆ చిన్న స్వామి స్టేడియం లోని ఆ పేస్ తో వేస్తే వెళ్ళిపోతాయి 6 అంతే. అక్కడ బయట టాక్ ఏంటంటే 22-23 crores పెట్టి కొన్న స్టార్క్ నే క్లాస్ ని ఇలా బాధాడు, రేపు పొరపాటున అల్జారీ జోసెఫ్ వస్తే అక్కడ పరిస్థితి ఏంటి అని. మా జాతరత్నం ఆడు 11.5 crores. చూడు ఎక్కడుందో మ్యాచ్ ఏంటి కేకేఆర్ మ్యాచ్ ఎక్కడ? నెక్స్ట్ 3 చిన్న స్వామి ఉంది. నెక్స్ట్ 3 చిన్న స్వామి. నాకు తెలిసి అల్జారీ జోసెఫ్ ని ఇంకో మ్యాచ్ ఆడిస్తారు ఏమో, లేకపోతే రీస్టాప్ ని తీసేసుకుంటారు. మాక్సిమం రీస్టాప్ నీకు మెయిన్ ఎక్కడ వస్తుంది తెలుసా ప్రాబ్లం? నీకు మెయిన్ ఏమంటారు దాన్ని, ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది తెలుసా? రీస్టాప్ లో ఓపెనింగ్ బౌలర్ రా. అల్జారీ జోసెఫ్ ఓపెన్ చేయడు బౌలింగ్ ని. కెమెరా సిరాజ్ తో చేస్తాడు, ఏముంది సిరాజ్ తో మంచి ఆప్షన్ రా. అవును చేయొచ్చు, కానీ డెత్ బౌలింగ్ పడిపోతుంది. అల్జారీ జోసెఫ్ తీసుకుంటే డెత్ బౌలింగ్ కోసం. కెమెరాన్ గ్రీన్ తో అల్జారీ జోసెఫ్ ని పెట్టుకుందాం అనుకున్నారు. అల్జారీ జోసెఫ్ అన్నేమో షార్ట్ బాల్ కూడా ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాడు. ఇంకేం చెప్తాం. వన్ ఆఫ్ ది వరస్ట్ బైస్ ఎవర్. వర్స్ట్ బైస్ అంటే మనకు ఆప్షన్స్ కూడా లేవురా. ఇంకెవరిని కొంటారు పోయి చెప్పు. స్టార్ పై ప్యాట్ కమిన్స్ పై వాళ్ళందరినీ ఎట్లా వదులుకున్నారా, ఊరికి కూర్చొని అక్కడ భజన్ చేస్తున్నారా ఆప్షన్ లో. అంటే అల్జారీ జోసెఫ్ ముందు వచ్చేసాడు, అది కదా ప్రాబ్లం. అల్జారీ జోసెఫ్ వచ్చే ముందు వరకు ఎవరు రాలే. వాళ్ళు ఇప్పుడు ఆర్సీబీ మేనేజ్మెంట్ ఇప్పుడు ఒకటే చేస్తుందిరా, ముందు వచ్చారు అనుకో వాళ్ళ వెనకట్లు పరిగెట్టేస్తుందిరా. ముందు ప్యాట్ వచ్చాడు, ప్యాట్ వెనకట్లు పరిగెట్టేశారు. ప్యాట్ దొరకలేదా, ఇంక స్టార్క్ రాలేదు, అల్జారీ జోసెఫ్ రాగానే అల్జారీ జోసెఫ్. ఇంకా ఎస్ఆర్హెచ్ మెయిల్ చేసింది ఆర్సీబీకి చెప్పాలంటే, కొని ప్యాట్ ని గాని కొనకపోయి ఉండుంటేనా ఆర్సీబీ గాన్, అసలు టోటలీ గాన్. సింగిల్ హ్యాండెడ్ గా బిలో టాప్. లాస్ట్ సీజన్ ఎస్ఆర్హెచ్ అలాగా టేబుల్ బాటమ్ లో ఉందో, ఈ సీజన్ అలా ఉండేది. అయినా ఇంకొక తోపేమంటే ఆర్సీబీ దాంట్లో మెయిన్ పవర్ ప్యాక్ ప్లేయర్స్ ఎవరు అనుకున్నామో వాళ్ళు ఎవరు ఆడలేకపోయినా 174 కొట్టిందిరా. అసలు చెప్పాలంటే అది ఒక్కటే పాజిటివ్ తీసుకోవాలి. ఉండే బ్యాటింగ్ లైనప్ లో డీకే నుంచి అనుజ్ నుంచి లీస్ట్ ఎక్స్పెక్టెడ్ కొడతారని కోహ్లీ, మ్యాక్స్వెల్, ఫాఫ్, గ్రీన్ వీళ్ళే. రజత్ పాటిదార్ కూడా వీళ్ళు 5 డౌన్ తర్వాత 95 runs పార్ట్నర్షిప్. అది కూడా 50 balls లో 95. జనరల్ గా 60 balls లో 100 కొడతారు రా ఏ టీమ్ అయినా. మాక్సిమం 60 balls లో 100 ఈజ్, కానీ 50 balls లో 95 కొట్టారు. దట్ వాస్ టూ క్యూట్. ఇంకా చెప్పాలంటే లాస్ట్ ఓవర్ దేశ్ పాండే గారు 4 వైడ్లు ఇచ్చాడు. అది మనం 3 డాట్లు పెట్టేశారు, కానీ లాస్ట్ ఓవర్ లో అట్లీస్ట్ 10 runs ఇచ్చిండుంటే ఎక్స్ట్రా మ్యాచ్ మొత్తం తిరిగిపోతుంది. ఆ ఎక్స్ట్రాస్ కూడా ఇవ్వకపోయినా మొత్తం ఆర్సీబీకి వెళ్ళిపోతుంది. ఇట్స్ ఓకే, ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఇట్స్ ఎ లాంగ్ టోర్నమెంట్ గో. ఎంత తక్కువ మాట్లాడితే ఇప్పుడు అంత మంచిది.
ఇంకా ఈ రోజు మ్యాచ్ పీబీకేఎస్ వర్సెస్ డిసి చూసారా? రిషబ్ పంత్ ఆడడం ఆడు పాపం అన్ఆర్థడాక్స్ షాట్ అయ్యి ఆడి ఒకటేనా అంటే మోడల్ అలవాటే అవును, కానీ లాస్ట్ లోని ఎంత వాడాడు, 25 రన్స్ కొట్టాడు. యాక్చువల్లీ ఎక్కడ పంత్ ఆడి ఇంజురీ మళ్ళీ వచ్చినాడు ఎక్కడ అనిపించలేదురా, అనిపించలేదు. అలాగే వెనకాల తిరిగి అది ఆల్మోస్ట్ స్టంపింగ్ చేశాడు, లైట్నింగ్ స్పీడ్ అంతే, అసలు మామూలు కాదు అసలు. అండ్ వాళ్ళకి మంచిగా ఏ పోరెల్ దొరికాడు, చక్కగా 32 runs 10 balls లో 300 స్ట్రైక్ రేట్. అయినా ఇంకా డీసీ 4 ఫార్మాట్స్ బ్యాట్స్మెన్ ఎరా, షై హోప్, మిచెల్ మార్ష్, ఫిల్ సాల్ట్, స్టబ్స్ సాల్ట్ దీనికి కేకేఆర్ లాస్ట్ ఇయర్ కదా. స్టబ్స్ క్యాచ్ వదిలేశాడు కూడా, శర్మ ఇంజురీ, అందుకే లేకపోతే పీబీకేఎస్ గాన్. అసలు పీబీకేఎస్ టీమ్ చూస్తుంటే నవ్వొస్తుంది నాకు. చూడరా, నాకు తెలుసు పీబీకేఎస్ హ్యాస్ లీస్ట్ ఛాన్స్ టు క్వాలిఫై ఈ సీజన్ లో ఆ ప్లేయింగ్ 11 చూస్తుంటే. డీసీ హ్యాస్ ఎ ఛాన్స్ రా, కాకపోతే ఇషాంత్ శర్మ మీద డిపెండ్ ఉన్నారు వాళ్ళు కొంచెం బౌలింగ్ యూనిట్. ఒకవేళ ఇషాంత్ శర్మ ఫిట్ ఎంత వరకు ఉన్నాడో మనకు తెలియదు. ఒకవేళ ఇషాంత్ శర్మ ఈ సీజన్ రూల్ అవుట్ అయిపోయాడు అనుకో, డీసీ కూడా కష్టం క్వాలిఫై. తోబోలు కూడా ఏం కాదు, డీటెయిల్ చేసాను వదిలేసి ఎప్పుడో అయింది. వాడు లాస్ట్ ఇయర్ జీటీకి మోహిత్ శర్మ ఆడినట్టు ఆడాలి ఆ బౌలింగ్ తీసుకెళ్లాలంటే, లేకుంటే రిలయబుల్ నీకు చెప్పాలంటే పచ్చి సిరాజ్ లాగరా, లేకుంటే చూడాలంతే ఆడ పక్క. సిరాజ్ కూడా తోపు T20 బౌలర్ ఏం కాదురా, అంత కావాలంటే నంబర్ 1 ODI బౌలర్ నే లాస్ట్ T20 వరల్డ్ కప్ లో తీసుకోలేదు, స్క్వాడ్ లో ఉంటాడు అంతే, ఆడు తోపు T20 బౌలర్ ఏం కాదు. మరి క్యాపిటల్స్ కి మంచి బౌలింగ్ యూనిట్ లేదు అనిపిస్తుంది నాకైతే, ఢిల్లీ క్యాపిటల్స్. బట్ ఈసారి ఐపీఎల్ లో తోపు ఏమంటే ప్రతి టీం కి ఏదో ఒక సైడ్ తోపు ఉందిరా, ఇద్దరు బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ ఏదో ఒకటి తోపు ఉందిరా. ప్రతి టీం వేస్ట్ రా బాబు, ఏం చూస్తాంలే అన్నట్టు లేరు. ఎస్ఆర్హెచ్ ని కూడా చూసుకుంటే నీట్ గా మంచి బ్యాటింగ్ ఉంది, బౌలింగ్. ఉద్దేశం ఏంటి? లాస్ట్ సీజన్ టేబుల్ బాటమ్ ఉన్న టీం రా. మీరు ఎన్నిసార్లు నాకేరా బాటమ్ అలా అయితే అరే సూర్య ఆగరా, మేము ఎందుకు నాకా బౌలింగ్ లేకో బ్యాటింగ్ లేకో, మీకు అన్ని ఉన్నాయి. లాస్ట్ సీజన్ అన్ని ఉన్నాయి, ఏం చేశారు? మేనేజ్మెంట్ ఒకటే వర్స్ట్. అయినా లాస్ట్ 4 సీజన్స్ చూసుకోరా, 2021 లో కెప్టెన్, 2022 లో కెప్టెన్, 2023 లో కెప్టెన్, 2024 లో కెప్టెన్, ఫోర్త్ కెప్టెన్. మీకు తెలుసా, కన్సిస్టెన్సీ లేదు మీకు. ఇది కెప్టెన్ లో ఒక్కొక్క సీజన్ కి ఒక్కొక్క కెప్టెన్. అయినా మారిగ్రామ్ ఏం పాపం చేశాడ్రా, 2 వచ్చేసి 20 లీగల్ చెప్పితే దారుణంగా, మహా దారుణం. ఇదైతే మార్క్రమ్ డిజర్వ్డ్ చెప్పాలంటే, బట్ ఏమో ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది మార్క్రమ్ మీద అని చెప్పి కానీ మీ కోచ్ ఆస్ట్రేలియన్ ఫేవర్ అందరికి తెలుసు, ఓపెన్ గా కూడా చెప్పుకున్నారు. చెప్పు నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎస్ఎస్సి T20 తెచ్చారని చెప్పేసి మార్క్రమ్ అంటే హౌ ఇస్ ఎస్ఏ T20 లింక్ టు ఐపీఎల్ చెప్పమాట. సరే ఒక నిమిషం ఆగు, నేను ఇంకో రివర్స్ క్వశ్చన్ ఇస్తా. మళ్ళీ కమిషన్ ఎందుకు కెప్టెన్ అయ్యాడు? ఒక్క T20 లీగ్ లో కూడా కెప్టెన్సీ ఇచ్చాడు, ఎందుకు కెప్టెన్ అయ్యాడు? వరల్డ్ కప్ తెచ్చాడనే కదా. అరే మరి ఎగ్జాక్ట్లీ, మరి ఇప్పుడు కాదు, ఇప్పుడు వరల్డ్ కప్ తెచ్చడం కమెంట్ పెట్టడం తప్పు, ఎస్ఏ T20 తెచ్చాడని మార్కర్ మాత్రం పెట్టాలంటున్నారు. నేను చెప్తా చూడు, ఓడిఐ టెస్ట్ ఫార్మాట్స్ వేరు, T20 ఫార్మాట్ వేరు. మార్క్రమ్ తెచ్చింది T20 ఫార్మాట్ కి. T20 ఫార్మాట్ కి తెచ్చినప్పుడు కెప్టెన్ బాగా డిజర్వ్ అవుతారు. ఇప్పుడు మన ప్యాట్ కమింగ్స్ ఉన్నాడు, ఆస్ట్రేలియా T20 కెప్టెన్ కాదు, తెలుసా? కెప్టెన్ చేయలేదు, వాళ్ళకి తెలుసు. బెస్ట్ ఫిగర్స్ లేవు ఆయన ప్యాట్ కమింగ్స్ కి T20 లో. ఎందుకు కేకేఆర్ కి చేశాడు కదా జాతిరత్నం. కేకేఆర్ అప్పుడే 16-17 crores పెట్టుకున్నారు, వదిలేలే. ఇప్పుడు కూడా చెప్పాలంటే వాడు లాస్ట్ లో 4-6 కొట్టి గెలిపించచ్చు, ఏదో ఒప్పేసాడు బ్యాట్ అంతే వచ్చి, అలా లేదులే. కానీ నాకు ఎందుకో ప్యాట్ కమిన్స్ సీరియస్ గా తీసుకుంటున్నాడు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ని. ఇప్పుడే ఇంటర్వ్యూ చూసా,
ఇంటర్వ్యూ అంటే అదే అవునవును. పోస్ట్ చాలా సీరియస్ గా కనిపించాడు. సో మేబీ మాక్సిమం చూడరా ఏ టీమ్ కైనా 40 to 50% కెప్టెన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ టీం అయినా ఆ టీం ని ఎలా తీసుకెళ్తున్నారు ముందుకి, ఎవరిని ఎలా కోచ్. వాడుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ప్యాట్ కమిన్స్ కి ఎవరిని ఎలా వాడాలో తెలుస్తుంది, కానీ ఆస్ట్రేలియా వాళ్ళకి తెలుసు. వీళ్ళు వచ్చేసేటప్పటికి డిఫరెంట్ ప్లేయర్స్ కదా. ప్యాట్ కమిన్స్ తెలుసా లేదా అనేది ప్యాట్ కమిన్స్ హోంవర్క్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. నాకు తెలిసిన వరకు అయితే చాలా బాగా హోంవర్క్ చేస్తాడు అనిపించింది ఈ మ్యాచ్ కి అయితే. నీట్ గా ఈ ప్లేయింగ్ 11 షాక్ రా అసలు. చాలా బ్యాలెన్స్డ్ తీసుకున్నాడు అసలు. మార్కో యాన్సన్ ఎందుకు ఒక్కడు అసరంగా స్కోర్ లేడు చేస్తా కాబట్టి. అంటే అసరంగా వస్తే అరే అవైలబిలిటీ వస్తే ఈవెన్ అసరంగా హసరంగా వచ్చాక కూడా ఇఫ్ ఆ పిచ్ మీద పేస్ వర్క్ చేస్తుంది అంటే హీ స్టిల్ చూస్ హాన్సన్ ఓవర్ హసరంగా. అయినా అది నాకు అదే పోలీస్ అనిపిస్తుంది రా. యాన్సన్ ఓకే మంచి ప్లేయరే రా. ఆడు సౌత్ ఆఫ్రికాలో ఒకటే చాలా బాగా వేస్తాడు. ఈ దీనిపైన చూడరా కొంచెం మార్కో యాన్సన్ ని తీసుకునే రీజన్ బ్యాట్ కొంచెం చేయగలండ్రా. కొంచెం బ్యాటింగ్ చేయగలడు. అసరంగతో పోలిస్తే ఏ టీం నైనా చూసుకో, ఎవరు బ్యాటింగ్ బాగా చేయగలరు అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు స్టార్క్ ని ఊరికి బౌలింగ్ వేసేస్తారని కాదు, స్టార్క్ అండ్ బ్యాట్ ఆల్సో. బ్యాట్ కూడా చేయగలని, స్టార్క్ అంత డబ్బులు, ప్యాట్ అంత డబ్బులు, ప్యాట్ కూడా కొట్టగలడు. అలా ఆల్రౌండర్స్ కి ఎక్కువ వెళ్తుంది, అది అందరికీ తెలిసిన విషయమే. మీరు పీబీకేఎస్డిసి గురించి ఎక్కువ మాట్లాడాలని కూడా, అందుకే నేను వీడియో కూడా చేయలేదు దాని మీద. ఇట్స్ ఆబ్వియస్ మ్యాచ్ అయిపోయింది. లాస్ట్ వరకు వెళ్ళింది అనిపించింది, కానీ ఆ పీబీకేఎస్ అలాగే చేస్తుంటారు. తప్పు ఫ్యాన్స్ ఫీల్ అవ్వకండి, పీబీకేఎస్ ఫ్యాన్స్ ప్లీజ్. అరే పీబీకేఎస్ ఫ్యాన్స్ ఫీల్ అవడానికి ఏముండదు, వాళ్ళు ఎప్పుడు ప్రీతి సింటా కోసమే ఫ్యాన్స్ ఉంటుంది. అక్కడ టీమ్ కి ఎవరు ఫ్యాన్స్ ఉండడు. సో అలే ఎవరన్నారు రా, నేను 3 years ఫ్యాన్ రా పీబీకేఎస్ కి. పంజాబ్ కింగ్స్ ఉన్నప్పుడు, సారీ పంజాబ్ కింగ్స్ 11 పంజాబ్ ఉన్నప్పుడు, కింగ్స్ 11 పంజాబ్ ఉన్నప్పుడు ఐ వాజ్ యూస్ ఫ్యాన్ 2014 నుంచి. గ్లెన్ మ్యాక్స్వెల్ సరే అదొకే. ఇప్పుడు రేపటి మ్యాచ్ గురించి కూడా మాట్లాడేసుకుందాం ఈ దీంట్లోనే. జీటీ వర్సెస్ ముంబై రేపు. ఒక ఫార్మర్ కెప్టెన్, ఒక ప్రెసిడెంట్, 4 కెప్టెన్స్ ఉన్నారు రేపటి మ్యాచ్ కి, తెలుసా? రేపటి మ్యాచ్ ర్యాంప్ అది జీటీ వర్సెస్ ముంబై. జీటీ వర్సెస్ ముంబై. రోహిత్ శర్మ ఫార్మర్ కెప్టెన్, హార్దిక్ పాండ్యా జీటీకి ఫార్మర్ కెప్టెన్, అండ్ మన వచ్చేసే ప్రిన్స్ కెప్టెన్ ఇప్పుడు జీటీకి. సో మ్యాచ్ ఎలా ఉంటది ఏంటి అని ఏమైనా ఒపీనియన్స్ ఉన్నాయా? రోహిత్ శర్మ బాగా ఆడాలి, ముంబై ఓడిపోవాలి. ముంబై ఓడిపోవాలా? ఓకే, నువ్వేమంటావు సూరజ్? నువ్వు ఐడియా అంటావా? నేను అంత ప్రెడిక్ట్ చేసే అంత పెద్ద మనిషిని కాదు. రోహిత్ శర్మ కెప్టెన్షిప్ తప్ప పెద్దగా ఆడేసేది ఏం లేదు. కాంట్రవర్సీ అవ్వచ్చు, కానీ పెద్దగా ఆడేసి ఒప్పిస్తుంది ఏం లేదు. ఫ్యాన్స్ ఒప్పుకోర్రా బాబు. ఒప్పుకోరు, ఆడు చూసి తెలిసిపోతుంది. ఆడు స్ట్రైక్ రేట్ 400 runs ప్లస్ సీజన్ వచ్చేది ఎప్పుడు రా వాడికి వచ్చింది లాస్ట్ లో. ముంబై నుంచి కూడా దారుణం రా. 3 సీజన్ల కప్పులు రాజా తీసేస్తారు కెప్టెన్సీని. అరే అలా అయితే నేను ఇప్పుడు ఒక మాట అంటాను. నేను ఇది మాట కూడా అనట్లేదు, క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు జస్ట్ ఆన్సర్ చెప్పండి. నేను ఏం అనట్లేదు, ఎవరు నేను ఒక మాట చెప్తాను, ఎవరు అఫెండ్ అవ్వకంటారు బాబు. ఇది జస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు ఇది యూట్యూబ్ లో పెట్టి కామెంట్ సెక్షన్ లో కింద ఎవరు డ్రెస్ నీ అడ్రస్ పెట్టు అన్నాడు, ఇంకో ప్రాబ్లం అయిపోతుంది. సో ఎవ్వరు చూడరు. 40 minutes అయింది ఇప్పుడు వీడియో, తెలుసా? 40 minutes. రోహిత్ శర్మ in the last 3 to 4 years performance greater than MS Dhoni in the last 3 to 4 years performance as a batsman. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కి లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తేడా లేదా? అంటే లైక్ ఓహో అలా అంటావా? సరే, యాజ్ అ కెప్టెన్ ఏమంటారు మరి? యాజ్ అ కెప్టెన్ ధోని ఇస్ మోర్ సక్సెస్ఫుల్, అందరికి తెలుసు. అవునా? సరే గైస్, నా క్వశ్చన్ అయిపోయింది గైస్. ఓకే, కంటిన్యూ. ధోని కెప్టెన్షిప్ లో సక్సెస్ఫుల్ రా. ధోని ఫినిషర్ అన్నప్పుడే కొంచెం ఆలోచించాల్సిన విషయం. చాలా మ్యాచెస్ ఫినిష్ చేశాడు, చాలా మ్యాచెస్ చేయలేకపోయాడు. జనరల్ గా ఫినిషర్ అంటే 200 అట్లీస్ట్ 200 స్ట్రైక్ రేట్ ఉండాలి. ధోని అన్నకి అంత ఉండదు.
ఐపీఎల్ లో కాదు ప్రెషర్ నేను అబ్జర్వ్ అంటుంది. చేసుకోవాలిరా ఫినిషర్ అంటే. ఉమ్. ప్రెషర్ ధోని ఎప్పుడు తీసుకోగలగాలి. డీప్ తీసుకెళ్దాం అనుకుంటాడు రా, కానీ ఆ డీప్ లోనే డీప్ అయిపోతాడు. అది ప్రాబ్లం. డీప్ లో డీప్ అయిపోతాడు, అదే ప్రాబ్లం మా కోహ్లీ ధోనితో. చూడు వరల్డ్ కప్ కూడా అంతే. మంచిగా గెలిపిస్తాడు. కమాన్ గైస్ ప్లీజ్. నేను నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడాలనుకోవట్లేదు. కోహ్లీ నిన్న నైస్. ఆ షాట్ ఎందుకు కొట్టాడు ఇప్పటికీ అర్థం కావట్లేదు రా. కోహ్లీ ఇట్లా ఆఫ్ సైడ్ కి వెళ్ళిపోయి ఆన్ సైడ్ కొట్టే వెనక అసలు ఏం షాట్ రా. ఆడ టెస్ట్ లో రబాటకి కూడా ఒకసారి అట్లే అవుతాడు, అవుట్ అవుతాడు. ఇట్స్ ఓకే. గ్లెన్ 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 గురించి ఏంటి? రాగానే చెడదాని దగ్గర కొడదాం అనుకుని బ్యాక్ కాదు ఫేస్ కాదు ఇలా నువ్వు గ్లెన్ ఆపేశాడు. గురించి అడిగే ముందు గ్లెన్ ఏమైనా ఆడితే అడగచ్చు. ఒక్క బాల్ కటే బాల్, అదే అది కూడా దీపక్ చహర్కి. అది కూడా దీపక్ చహర్కి లాస్ట్ ఓవర్ లో 14-15 రన్స్ దీప్ ఇచ్చాడు. దీపక్ చహర్కి దీపక్ చహర్కి అలా. అది మరి ప్రెషర్ కూడా కాదు, గ్లెన్ అలాగా ఆడతాడు కానీ మరీ అంత దరిద్రంగా. ఇప్పుడు ఏం చెప్పలేము అసలు. గ్లెన్ ఉంటే అట్లీస్ట్ ఆ 10 runs ఎక్స్ట్రా పడేవిరా బాబు, అది నా బాధ. గ్లెన్ పాటిదారు ఉంటే టెస్ట్ 10 ఫామ్ runs అది కాదు, తీసుకొచ్చి 210-220 కొట్టేవాడు ఆ పిచ్ పైన, వాంచేసేవాడు. మామూలు కాదు అసలు. అదే కదరా నీకు ప్రాబ్లం. గ్లెన్ అవుట్ అయితే 0-10 మధ్య అవుట్ అవుతాడు, లేకుంటే 40+ ఉన్నప్పుడే అవుట్ అవుతాడు. ఆడు 20-40 లో అవుట్ అయ్యి చాలా కష్టం. గ్లెన్ గాడు చాలా 3 తక్కువ. సిక్స్లు చాలా తక్కువ. చాలా ఆడు తక్కువ. యుద్ధంలో పడితే 2-3 ఓవర్లు వాంచేస్తాడు పట్ట 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 అని. 10 స్పిన్నర్ balls కి ఉండదు, 24 runs అట్లా. పేస్ ఉండదు, ఎవడొస్తే వాడిని. గ్లెన్ ఆడేది ప్లేస్మెంట్స్ రా. ప్లేస్మెంట్ చూసుకుంటాడు. ఇప్పుడు అక్కడ ఫీల్డర్ లేడు అని అంటే అక్కడ ఎగ్జిక్యూట్ చేసుకుంటాడు నీట్ గా. అది అప్పుడప్పుడు అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే అవుట్ అయిపోతాడు అంతే. కోహ్లీ అలా కాదుగా. టైం చేస్తాడు, గ్యాప్స్ ఎత్తుక్కొని గ్యాప్ లో కొడతాడు కోహ్లీ. అది అదే అశ్విన్ చెప్తాడు కోహ్లీ గురించి. కోహ్లీ ప్రాపర్ ఓడిఐ బ్యాట్స్మెన్ రా. టెస్ట్ ని T20ని దాని నుంచే తెచ్చుకున్నాడు, ఎమర్జ్ అయ్యాడు. అవును నిజంరా. స్టాట్స్ లో కూడా తెలిసిపోతుంది కోహ్లీకి ఎక్కువ సెంచరీస్ ఉండేవి కూడా ఓడిఐలోనే. ఆడికి ఆడి టెస్ట్ యావరేజ్ 60 ఉన్నిందిరా. 60 టెస్ట్ యావరేజ్. అది ఎప్పుడు అన్ని మ్యాచ్లు ఆడిన తర్వాత కూడా ఓడిఐలో మాత్రం స్మిత్ కూడా 60 ఉంది. స్మిత్ కోహ్లీ. స్మిత్ కి టెస్ట్ లో ఉందిరా 60. టెస్ట్ లోనే టెస్ట్ గురించి చెప్తున్నారు. కోహ్లీ తోపు టెస్ట్ బ్యాట్స్మెన్ ఏం కాదు, మంచి ఓకే అంతే. వన్ డౌన్ 2 డౌన్ కి బాగా ఆడతాడు రా కోహ్లీ. బాగా అంటే వాళ్ళ కంటే బాగా ఆడేవాడు ఉన్నారు రా. ఇప్పుడు ఓడిఐలో బెటర్ బ్యాట్స్మెన్ దాని కోహ్లీ ఓడిఐ ఫార్మాట్ లేదు ఎవరు. కోహ్లీనే బెటర్ బెస్ట్ ఓడిఐలో, ఆర్గ్యూబుల్లీ T20s లో కూడా. సో ఎలాగే కోహ్లీ టాపిక్ వచ్చింది కాబట్టి, కోహ్లీ రిటైర్మెంట్ అయ్యే లోపు 100 సెంచరీస్ కొడతాడా? విల్ సచిన్ తెండూల్కర్స్ రికార్డ్ విల్ బి బ్రోకెన్ బై విరాట్ కోహ్లీ? అదే ఆడటానికైనా ఆడతాడు రా. ఆడు కొట్టడానికైనా ఆడతాడు. సూరజ్ చెప్పాలి. కోహ్లీకి ఎప్పటివరకు ఎన్ని సెంచరీస్ అయ్యాయి? 80 ఇంకా 20 నాకు కావాలి. అరే 20 నాట్ ఇంక్లూడింగ్ ఐపీఎల్, ఇంటర్నేషనల్ క్రికెట్. అదే అది తెలిసినారా ఆడికి. అరే నువ్వు మరీ ఈ ఒక్క సెంటెన్స్ అని నన్ను చాలా అఫెండ్ చేసావురా. ఐఆమ్ అఫెండెడ్ రా. అరే నేను పిచ్చిగా అఫెండ్ అయ్యాను, చాలా అఫెండ్ అయ్యాను రా. అరే ఈ ఒక్క సెంటెన్స్ వాజ్ వెరీ అఫెన్సివ్ రా. ఎస్ఆర్హెచ్ కూడా తిట్టినందుకు కూడా బాధపడను కానీ ఈ సెంటెన్స్ తిట్టలేదు ఎస్ఆర్హెచ్ ని. ఇట్ వాస్ ఫ్యాక్ట్స్. అరే కానీ యా. సో కమింగ్ బ్యాక్, కోహ్లీకి కావాల్సిన 20 సెంచరీస్ కదా, మ్యాక్స్ 3 ఏళ్ళు. అరే ఐ వాజ్ అబౌట్ టు సే దట్ రా. మ్యాక్స్ 3 to 4 years ఈజీ కొట్టేస్తాడు రా. అది 20 సెంచరీ ఆడతాడు. లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ ఆడతాడంట. రెండు పడాల్సింది నిజమే. నేను చదువుకంటే కూడా పెట్టి కొట్టేసిండు తెలుసా. 2023 December 31st లోపు 82 సెంచరీస్ కొడతాడని. వరల్డ్ కప్ లో 3 మిస్, ఆ టెస్ట్ లో ఒక 76, 77 కొడతాడు. అక్కడ ఒకటి మిస్ అయినా వాడికి. అరే 2018 రా 133 యావరేజ్ రా. 2018 వాజ్ సంథింగ్ ఎల్స్. ఓకే ఎల్ఎస్జి వర్సెస్ ఆర్ఆర్ మంచి స్ట్రాంగ్ టీమ్ లా కనిపిస్తుంది నాకైతే. ఆర్ఆర్ కూడా తోపు టీం రా. ఆర్ఆర్ ఈసారి క్వాలిఫై అయ్యి కప్పు కొట్టే ఛాన్స్ కూడా ఉంది. బట్లర్, జైస్వాల్, శాంసన్, హిట్మైర్, ధ్రువ్ జురెల్, ఇంకెవరు ఉన్నారు
అరే వీళ్ళు ఎవరి టీం రా? రియాన్ పరాగ్, దాని తర్వాత తెవాతియా, రియాన్ రాహుల్ అలా తెవాతియా. అలా జీటీ గుజరాత్ రియాన్ పరాగ్ జీటీ ఆర్ఆర్ఏ అనుకుంటా. ఆర్ఆర్ రియాన్ పరార్గ్. రాహుల్ టెవాటియా ముందు ఆర్ఆర్ కాడి తర్వాత జీటీకి వచ్చాడు. అరే జీటీ రియాన్ పరాగే కదా ఏదో అంటే కొడతాడు ఇట్లా కానీ డాన్స్ మళ్ళీ చేస్తాడు. స్టంట్ ఎక్కువ వేస్తాడు. క్యాచ్ పట్టినప్పుడు స్టంట్ ఎక్కువ చేస్తాడు. వేస్తాడు. ఆడు ఓవర్ యాక్షన్ లేరా. ఆడ ఈ రోజు కూడా ఐఎమ్ యాక్చువల్లీ అ ఫ్యాన్ ఆఫ్ తెవాతియా రా బాబు. రాహుల్ టెవాటియా ఆర్సీబీ మీద 5 6 కొట్టాడు. అంటే ఫ్యాన్ అంటే మళ్ళీ ఫ్యాన్ బాయ్ అనేసుకోకండి. అంటే ఆర్సీబీ కాదు, RCB మీద. పంజాబ్ మీద కొట్టాడు. పంజాబ్ మీద అదేలేమ్మా ఐ మెంట్ మనకు కొట్టించడం అలవాటు. రాహుల్ తెవాతియా బాగా కొడతాడు అని. నిజం. రాహుల్ టెవాటియా స్లోగా ఆడతాడు, తర్వాత కొడతాడు. సేమ్ ధోని స్టైల్ రాహుల్ టెవాటియా. ధోని స్టైల్ కాదురా. ధోని స్టైలా? అంత స్లోగా ఏం ఆడరా? అఫెన్సివ్ స్టేట్మెంట్స్ ఇవి. ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. ఎవరు చూస్తారు లైన్ మన స్ట్రీమ్ గానీ. అరే యాక్చువల్లీ ధోని చాలా లీడర్స్ ఎలా మంచి పని చేస్తాడు. ధోని ఎంత తెలుగు ప్లాన్ చేస్తాడంటే ఆ రాకన్నా ముందే జడేజాని పంపించేస్తాడు. సో దట్ హీల్ ఫినిష్ ద మ్యాచ్ అని. మళ్ళీ వచ్చి ఒక బాల్ చెప్తే లాస్ట్ సీజన్ అంతా ధోని డిఫెన్స్ పెట్టడానికి కూడా ట్రై చేయలేదురా. కొడతా లేకుంటే ఆడొకసారి డిఫెన్స్ పెట్టే స్టార్ట్ చేస్తే ఆపడం తెలుసు ఆడికి కూడా. ట్రూరా? అరే ధోని వస్తాడు, కొడతాను, వెళ్ళిపోతాను అన్నట్టు ఉంటాడు రాడు. యాక్చువల్లీ ఫ్యాన్స్ కావడం కూడా అదేరా. యాక్చువల్లీ జోక్స్ అపార్ట్ కానీ నిన్న ప్రాక్టీస్ సెషన్స్ లో చూపించారు. జోక్స్ ఎవడేసాడు ఇప్పుడు? ఓకే, ఫ్యాక్ట్స్ అపార్ట్ కానీ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే స్టేడియం లోనే చూపిస్తుంటారు కదా జనరల్ గా ప్రాక్టీస్ సెషన్స్ చేస్తుంది. ధోని ప్రతి బాల్ నెట్స్ నుంచి బయటకి స్టేడియం కొట్టేశాడు. ప్రతి బాల్ కొడుతూనే ఉన్నాడట. నిజం. అరే ధోని 10-7 అట్లా ఆడి ఒక 4 కొట్టి మ్యాచ్ గెలిపించడం కన్నా ఓ బాల్ ఫస్ట్ బాల్ 6 కొట్టి 7 బాల్ అవుట్ అవుతారంటే ఫ్యాన్స్ సెకండ్ దానికి అవుట్ వేస్తారు రా. అది ఫ్యాన్స్. ఇప్పుడు నేను సీరియస్ గా ధోని లాంటి ప్లేయర్ ఒకవేళ అలాంటి ఫామ్ లో ఉండుంటే చాలా డేంజర్ అవుతుంది. ఇప్పుడు మన క్లాస్ లాస్ట్ లో 1 over 13 runs కొట్టలేకపోయాడు. ఐ మీన్ క్లాస్ అనే కాదు ఎస్ఆర్హెచ్. కానీ ఆ ప్లేస్ లో ధోని ఉండుంటే ధోని ఫామ్ ఉండుంటే ఈజీగా కొట్టేసి వచ్చేసేవాడు. ధోని ఆ క్యాపబిలిటీ ఉంది. ఇది లాస్ట్ సీజన్ అంటున్నారు మాక్సిమం. మేబీ ధోని గెట్ అనదర్ కప్, 6 cups. సిఎస్కే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సిఎస్కే కూడా అవునా నాయన, సిఎస్కే కూడా టాప్ టీమ్ పడుతుంది చూస్తుంటే. సిఎస్కే నాకైతే పడుతుంది. సిఎస్కే, కేకేఆర్, ఎస్ఆర్హెచ్ ఈక్వల్ ఆర్ఆర్. అరే సిఎస్కే లో ఓపెనర్ ఎవరు? రుతురాజ్ గైక్వాడ్ తో దిగుతాడు. సచిన్ రవీంద్ర. లాస్ట్ ఇయర్ ఎవరు దిగాడు? కాన్వే గైక్వాడ్ పార్ట్నర్షిప్ రా. అరే ఏమైనా పార్ట్నర్షిప్. ఫాఫ్ విరాట్ కోహ్లీ పార్ట్నర్షిప్ రన్స్ ఎక్కువ తెలుసా? విత్ స్ట్రైక్ రేట్